జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు. వేర్వేరుగా 2 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని వెల్లడించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదే విధంగా ఇచ్చిందని ఆరోపించారు. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు హైకోర్టును ఆశ్రయించారు. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం స్క్రూటినీ దశలో ఉన్న ఈ పిటిషన్లకు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాల్సి ఉంది. 1-2 రోజుల్లో ఇవి సింగిల్ జడ్జి వద్ద విచారణకొచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం రిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో నిర్లక్ష్యం, అవకతవకలు, లోపాలపై న్యాయ విచారణ జరపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న కమిషన్ను నియమిస్తూ జీవో జారీ చేసింది. విచారణ పూర్తి చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ జూలై 31న నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు కారణం కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్ అని తేల్చినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించగా, ఈ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కమిషన్ ఏర్పాటు చేసిందని, వాస్తవాలను వక్రీకరించి పక్షపాతంతో చట్టవిరుద్ధంగా ప్రభుత్వం కోరుకున్న విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపేలా నివేదిక సమర్పించారన్నది పిటిషనర్ల ఆరోపణ. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 ప్రకారం తమకు నోటీసులు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. కమిషన్కు విచారణ అర్హత లేదని, నివేదికను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఘోష్ను ప్రతివాదులుగా చేర్చారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ కాళేశ్వరాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ వస్తోందని అన్ని పిటిషన్లలో కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగడం దురదృష్టకరమని అన్నారు. దీనికి బరాజ్ రూపకల్పన, ఇంజనీరింగ్తో సంబంధం లేదని, అయినా బీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ అసభ్యకరంగా మీడియా ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరిత ఉద్దేశాలతో న్యాయ విచారణ కమిషన్ను నియమించిందని స్పష్టం చేశారు. అయినా ప్రజా జీవితంలో సమగ్రత, నిజాయితీకి కట్టుబడి ఉన్నందున కమిషన్ ముందు హాజరయ్యామని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లో తెలిపారు. నివేదికను తమకు ఇవ్వకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాకు విడుదల చేసిందని తెలిపారు. నివేదికను పరిశీలిస్తే పిటిషనర్లపై తప్పుడు భావనతో, ముందస్తు ప్రణాళికతో కమిషన్ విచారణ జరిపినట్టుగా తెలుస్తోందన్న కేసీఆర్, హరీష్ రావు విచారణకు హాజరైన నాటి మంత్రుల వాదనను కనీసం పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఏకపక్ష నివేదికను రద్దు చేయాలని పిటిషన్లో కేసీఆర్, హరీష్ రావు కోరారు.